నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ చంద్రబాబు? జగనే రావాల. ఎందుకనమ్మా? ఎందుకంటే ఇప్పుడు మంగళోనికి ఎత్తున్నాడు, సాకలోనికి ఎత్తున్నాడు, గౌండకి ఎత్తున్నాడు, ఆటో వానికి ఎత్తున్నాడు. ఇప్పుడు పింఛన్లు ఇంట్లోకి తెచ్చి ఇస్తున్నారు. మనకి ఇంట్లోకి ఎవరు తెచ్చిస్తారు? తెలుగుదేశం 45 ఏళ్ళ డబ్బులు ఇస్తున్నాడు, మళ్ళా బడి పిల్లలకి ఇస్తున్నాడు. ఇన్నట్టు ఎవరు చేస్తారు మనకి? అంటే ఈ పథకాలన్నీ ఇస్తూ జనాల్ని సోమరపోతులు చేస్తా అంటారు, మీరు సోమరపోతులు అవుతున్నారు. ఏంటి సోమరపోతులు అవుతాం? ఇప్పుడు ముసలు ముద్దుగా దాని ఉంటే బతుకుతున్నారా? తల్లి కొడుకులు పోబెట్టుకోకుండా బతుకుతున్నారా లేదా? మళ్ళా మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చి వల్ల జగన్ గారు ఏమైనా భయపడుతున్నారు? వాళ్ళు జోవిలించుకుంటారు, మనకి ఏం చేయరు. అంతే కదా. మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది. మళ్ళీ జగన్ ఎమ్మెల్యే ఎవరమ్మా? ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు? ప్రజలు ఏంటంటే బద్రి ఎమ్మెల్యే లే. మా ఊరు కథ చెప్తున్నా. ఎమ్మెల్యే అంటే బుగ్గన్న మనకి. ఎమ్మెల్యే గురించి ఆయన మంచి చేసి గెలిచిన తర్వాత మీ ఊర్లో డెవలప్ బాగా చేసిన మళ్ళీ గెలిపించుకుంటారు ఆయన. ఇప్పుడు ఎన్ని చెట్లకు నీళ్ళు ఇచ్చినాడు చెరవలకి ఆయన. మళ్ళా గెలిపిస్తారా మరి ఆయన్ని? గెలిపియాలనుకున్నాం మేము. మళ్ళా పసలకి ఆడే కానీ గోదావరికి గుట్టుకడ నీళ్ళులే. ఇప్పుడు ఆయన మోటార్లు వేసుకొని పంటలు పండించుకుంటున్నారు వంకలకి నీళ్ళు ఇచ్చినందుకు. అదే లేకోకుండా ఇంకా రాజ్యం పట్టుకుని పోవాలి కదా. ఎమ్మెల్యే మళ్ళీ గెలిస్తే బాగుంటది అంటారు. మళ్ళీ గెలిచాలని. మరి జగన్ ఒక రౌడీ పార్టీ గుండా పార్టీ అంటారు, అట్లుందా ఇక్కడ? ఏం లేదు, మామూలే. అన్నెళ్ళు అనుకుంటానే ఉంటారు. మళ్ళీ జగన్ గారు గెలుస్తారు. గెలిచాలా. గెలిపిస్తారా మీరు? గెలిపిస్తాం మేము వేసి జగన్ కి. నమస్తే అమ్మా. నమస్తే. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తేనే బాగుంటది. జగన్ వస్తేనే బాగుంటుంది. ఎందుకనమ్మా? అన్ని పనులు బాగా చేస్తున్నాడు కదా. అమ్మ ఒడి డబ్బులు పడుతున్నాయి, అందరు పడుతున్నాయి, పిల్లలవి మళ్ళీ 45 ఏళ్ళు పడుతున్నాయి. రోడ్లు బాగా చేస్తున్నారు, అక్కడ దగ్గర స్కూల్ బాగా చేస్తున్నారు, అన్ని బాగా వస్తున్నాయి కదా. అంటే ఈ పథకాలు ఇచ్చి జనాల్ని సోమరపోతులు చేస్తా అంటారు, సోమరపోతులు అవుతారా మీరు? సోమరిపోతులు అయితే ఎట్లా డబ్బులు వేస్తే బాగా పనులు చేసుకుని బతాం. అంటే పనులు చేసుకుని బతుకుతాం. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చడం వల్ల జగన్ గారు ఏమైనా భయపడతారు? ఏమో కాదంతా నాకు తెలియదన్న. మీకు తెలియదు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరమ్మా? ఇంకా బాగా చేస్తున్నాడు అంతే. ఎమ్మెల్యే జగన్ రాజారెడ్డి కదా. బుగ్గారాజారెడ్డి మంచిగా చేస్తారా పథకం? చేస్తున్నాడు బాగా. ఆయన గెలిచిన తర్వాత మీ ఊరికి ఏమేమి మంచి పనులు చేస్తారు? మా ఊరికి హాస్పిటల్ కట్టించారు, ఇక్కడ సతవలం కట్టించారు, అక్కడ డోన్ లో బాగా అవి ఆసుపత్రులు కాలేజీలు అన్ని బాగా కట్టిస్తున్నాడు, చేస్తున్నాడు. గెలిపించుకుంటా బుగ్గారావు? ఏమో వస్తే అదే గెలిస్తే బాగుంటది అంటారు. ఆడోళ్ళు ఒక రౌడీ పార్టీ గుండా పార్టీ అంటే అదే అంటున్నారు, కొంచెం మంది సెల్లో టీవీలో చూస్తే అంటున్నారు. మీరేమంటారు? ఏమంటా అట్లా రౌడీ పార్టీ లెక్క ఉందా? ఇక్కడైతే లేదు అట్లా. ఇక్కడైతే ఎక్కడ అక్కడ ఏమో తెలియదు మాకు. అది మీరైతే జగన్ వస్తే బాగుంటది అంటున్నారు. అందరు అదే మాట అంటున్నది. మరి పింఛన్ వస్తుందా అమ్మ మీకు? పింఛన్ అయితే అందరు ముసలి వాళ్ళకి అందరు బాగానే వస్తుంది. బాగానే 3000. 3000 ఇంత ముందు ఎలా ఇచ్చేవాళ్ళు చంద్రబాబు ఉన్నప్పుడు? అప్పుడు 2000. అంటే అక్కడికి వెళ్ళి తీసుకునేవాళ్ళు? అక్కడికి చంద్రబాబు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఇస్తుండ్రు తీసుకుంటుండ్రు కదా. ఇప్పుడు ఇంటికి వచ్చి ఇస్తున్నాడు ముసలి వాళ్ళకి. ఆ పొద్దు బాగుందా ఈ పొద్దు బాగుందా? అంటే నర్సరీ ముసలి వాళ్ళకి ఇంటికి వస్తేనే మేలు కదా. ఇదే బాగుందా? ఓకే అమ్మా, మళ్ళీ జగన్ వస్తే బాగుంది. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది, జగన్ చంద్రబాబు? ఆయననే రావాలా. జగనే రావాలంటారు. ఎందుకనమ్మా? పింఛన్లు ఇస్తుండారు. పింఛన్ ఇస్తురా? ఎలా ఇస్తారు పింఛన్? ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? 3000 పెంచారు కదా. పెంచినారు, ఈ నెల పెంచినారు. మంచిగా అనిపించే మరి సంతోషంగా ఉందంట. మరి చంద్రబాబు అంటాడు జగన్ ఒక రౌడీ పార్టీ గుండా పార్టీ అంటారు. నా వల్ల మేము చెప్పలేస్తున్నాయన, మాకల్లా వల్ల లేవు. యాదో ఉండేటివి వాళ్ళు అనేటోళ్ళు వాళ్ళు మంచిగా అనుకుంటారు. నువ్వు అట్లా పో, నేను ఇదల్లా అనుకుంటా. అంతే. మీరైతే జగన్ అయితే గెలవాలనుకుంటారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? మాకు జోన్కైతే బుగ్గనే కావాలా. మాకైతే చేసే పనులు బాగుండాయి. చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అయితే రాజరెడ్డి బాగా చూసుకుంటున్నాడు, మంచిగా చూసుకుంటాడు. ఆయన వచ్చినాడంటే కూడా పలకరిచ్చే పోతున్నాడు ప్రజల్ని వరకు. ఆయన వరకు అయితే ఎంతవరకైనా సాయం ఉండాలనుకున్నాం మేము. ఇంకా తర్వాత దేవుడు ఉన్నాడు. ఆయన అయితే మాకైతే బుగ్గన ఖచ్చితంగా డోన్ కావాలా. కావాలి ఏరుకోవడం మేము ప్రతి ఒక్కరికి అదే చెప్పుకుంటున్నాం. ప్రతి ఒక్క మనిషి కూడా అదే అంటున్నాడు, మాకు బుగ్గన్న కావాలని. ఖచ్చితంగా గెలిపించుకోవాలా. మళ్ళీ గెలిపడం ఏంది, ఆయన ఖచ్చితంగా మా డోనికి రావాలా.
పక్కంగా ఆయన మాకు తప్ప వేరే మనసులో ఉండేది ప్రతి ఒక్క పిల్లోనికి, ప్రతి ఒక్క పెద్ద మనిషికి, ఈ విధంలో ఉన్న వాళ్ళకి, ఆడపిల్లలకి అటుండి కూడా ఆ మంచి అంటే బుగ్గారెడ్డి అంటే మాకు అందరికి ఇష్టమైనదే. పింఛన్ వస్తుందా బాబాయ్? వస్తుంది నేను ఎలా ఇస్తారు పింఛన్? ఆ? ఎలా ఇస్తారు? 3,000 ఇచ్చినా నేను. ఇంటింటికి వచ్చి ఇంటికి వచ్చి ఇచ్చి వస్తున్నారు మళ్ళీ. చంద్రబాబు మాకి ఉన్నప్పుడు అప్పుడు లేదు కానీ మాకి బొగ్గన్న వరకు ఏదన్నా కానీ ఆయన అయితే ఎవరికి తక్కువ చేయలేదు. ఎవరికి తక్కువ మన డోని ఏరియాలో ఎక్కడన్నా అడుకో, ఆ, డోని ఏరియాలో బుగ్గన్న తప్ప మాకైతే ఎవరు నచ్చదాల కాలే. ఎవరు నచ్చలేదు. కాలే. ఓకే.